వీడియో చూసాక నా ప్రాణం పోయినా పర్వాలేదు. సృజన గారు అంటే నాకు ఏదో గుర్తొస్తుందండి. తిన్నావారా? ఎక్కువ అందగత్తలు రోడ్ల మీద తిరుగుతుంటారు. ఇప్పుడు 90 ఏళ్ళ వాళ్ళకు కూడా ప్రపోజల్స్ వస్తున్నాయి. నేను లవ్ చేసిన వాడు చాలా లక్కీ అను, మీ ఆయన చాలా లక్కీ అను, ఇలాంటి ఫన్నీయెస్ట్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళంటే ప్రపోజ్ చేశారు, మరి మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసిరా? కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా. లేడీస్ పానీపూరి లేకపోతే చచ్చిపోతారు. కానీ నా గురించి జలస్ అయ్యి వేరే వాళ్ళు గాసిప్స్ చెప్తూ ఉంటారు కదా, కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంటాను. అంటే ఎదుటి వాళ్ళు రాళ్ళేస్తే ఆ రాళ్ళతో గోడ కట్టేస్తా అనుకుంటారు. ఈ అమ్మాయి మిస్ యూనివర్స్ కాదనో, లేకపోతే అందంగా ఉండదనో, లేదా మంచిది కాదనో ఇంకోటి చెప్పి ఒక వీడియో పెట్టి వైరల్ చేస్తూ ఉంటే నేను దానికి రెస్పాండ్ కాను. వాళ్ళు అలా చేస్తారంటే వాళ్ళ ఐడెంటిటీ అది. ఇంకా వాళ్ళలా నేను చేస్తే నేను సృజన అవును, వాళ్ళ నేమ్ నేను పెట్టుకోవాలి. ఇంకా వాళ్ళు. మీరు అద్దం ముందు ఎంతసేపు ఉంటారు అందంగా కనిపించడానికి? ఒక 2 అట్టి పనులు పంచి ఫొటోస్ పెడుతూ ఏదో చేసినట్టు, ఏదో పంచి పెట్టినట్టు వాళ్ళు ఫోటోలు దిగి పబ్లిసిటీ పెడతా ఉంటారు. చెప్పిన వాళ్ళందరికీ లవ్ యూ చెప్పరు కదా ఎవరు. మీ ఏజ్ ఎంత? నేను చెప్పను, సమస్య లేదు. తోటి మహిళల గురించి మనమే బ్యాడ్ గా చెప్పుకుంటే అది మనకే అవమానం కదా. తోటి మహిళని మనీ కోసం ఒక అబ్బాయిని లవ్ చేయడం, లేదా లవ్ కోసం ఒక అబ్బాయిని లవ్ చేయడం, లేదా షికారు కొట్టడానికి ఇంకొకరు ఎట్ ఏ టైము హస్బెండ్ ఉండగానే వేరే అతనితోని రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు.